హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదేందో ఎండలో ఎండబెట్టి మాకు చూపిస్తుంది అనుకుంటున్నారా? చూడండి, ఇదైతే నేను జావ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా. ఎండాకాలం కదా, మేము మ్యాక్సిమం టిఫిన్ అవాయిడ్ చేసి టిఫిన్ టైంలో ఈ మల్టీ మిల్లెట్స్ మొత్తం మిక్సీ పట్టి జావలాగా చేసుకుంటాం అనమాట. ఏంటంటే చూద్దురు రండి. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు అయితే మంచి కడిగేసుకొని ఇసుక లేకుండా గాలించుకొని మంచిగా 2-3 సార్లు కడుక్కొని ఇలా వాటికి ఎండబెట్టుకున్నాను అనమాట. తర్వాత కలుపుకున్నా పర్లేదు, తొందరగా అట్లా కలిపి ఎండబెడితే జొన్నలు లావుగా ఉంటాయి కదా. ఇంకా బాగా ఎండిన తర్వాత వీటిని కొంచెం లైట్గా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు ఏ గ్లాస్తో అయితే జొన్నలు, కొర్రలు అవన్నీ తీసుకున్నామో అదే గ్లాసులో కొంచెం తక్కువ క్వాంటిటీలో బియ్యం తీసుకోవాలి. జొన్నలు, సజ్జలు అయితే గ్లాస్ నిండా తీసుకున్నాను నేను. రాగులు, కొర్రలు తక్కువ ఉన్నాయి, కొంచెం తక్కువ తీసుకున్నా. అదే క్వాంటిటీలో బియ్యం కూడా తీసుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ కొంచెం వేయించాలన్నమాట. లైట్గా కలర్ చేంజ్ అయ్యి మనకు కొంచెం పంటికి అదొక వేగిన టేస్ట్ వస్తుంది కదా, ఆ టేస్ట్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేనైతే వేయించుతూనే కొంచెం తింటూనే ఉంటాను, నాకు అలా ఇష్టం మిల్లెట్స్. ఇంకా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. చూడండి, ఇలా చల్లారిన తర్వాత వీలైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మనం మిల్లుకైనా పట్టించుకోవచ్చు, లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఈజీగా వస్తుంది మిక్సీలో కూడా. ఇలా మిక్సీకి వేసుకొని మరీ పిండిలాగా కాదు, మరీ నూకలాగా కాకుండా కొంచెం బరకగా ఉంచుకోవాలన్నమాట. మనకు జావ తాగుతున్నప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, ఇలా కొంచెం బరకగా మిక్సీ ఆపుకుంటూ మిక్సీ చేసుకోవాలి. తొందరగానే అయిపోతుంది, మినిట్స్లో పట్టేసుకోవచ్చు. ఇంకా పట్టుకున్న పిండి అంతా ఇలా స్టోర్ చేసుకోవాలన్నమాట. స్టోర్ చేసుకొని ఇలా గిన్నెలో వాటర్, స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. అవి హీట్ అయ్యేలోపు ఈ పౌడర్ని డైరెక్ట్గా హీట్ వాటర్లో వేయొద్దు, ఎందుకంటే మొత్తం గడ్డగట్టిపోతుంది. అట్లా కాకుండా ముందే కొంచెం వాటర్లో ఇట్లా మిక్స్ చేసుకుంటే గడ్డగట్టదనమాట. ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం మిక్స్ చేసుకున్నది ఉంటుంది కదా, ఆ పౌడర్ మిక్స్ని మొత్తం దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. దీనికైతే ఒక చిన్న కప్పు రవ్వకి 1 లీటర్ వాటర్ వరకు పడతాయి. 1కి 2, 4 అలా కాదు, చాలా వాటర్ పడతాయి. ఎంత వేసుకున్నా పర్లేదు, మరీ ఎక్కువ వేసుకోకుండా చూసుకొని వేసుకుంటే జావ లూజ్గా వచ్చేటట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అది ఉడికేసరికి అవి మొత్తం ఇలా దగ్గర పడుతుంది అనమాట. చూడండి, మొత్తం ఇట్లా ఉడికిన తర్వాత దింపుకునే ముందు లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఇంకా దింపి కొంచెం చల్లారనివ్వాలన్నమాట. బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకొని. కొంతమంది ఇలా సాల్ట్తో ఇష్టం లేని వాళ్ళు ఇదే ప్లేస్లో బెల్లం వేసుకోవచ్చు. కొంచెం 1 pinch ఆఫ్ సాల్ట్ వేసుకొని బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ మజ్జిగతోటే తాగుతాం మేమైతే ఈ జావని. ఇంక ఇలా కొంచెం చల్లారనివ్వాలి. యాక్చువల్గా చల్లారిన తర్వాత ఇలా గిన్నెలో కానీ గ్లాస్లో కానీ వేసుకొని మజ్జిగ పోసుకొని కలపాలి. కలిపితే సూపర్ టేస్టీ జావ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఒంటికి చలవ, చాలా హెల్దీ కూడా. ఎండాకాలం మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ల కన్నా ఇవే తాగడానికి ట్రై చేయండి. మేమైతే మ్యాక్సిమం ఇవే తాగుతాము సమ్మర్లో. చూడండి, ఇలా మొత్తం కలుపుకొని గ్లాస్లో కానీ గిన్నెలో కానీ పోసుకొని దీన్ని నార్మల్గా కాకుండా ఆనియన్, పచ్చిమిర్చితో ఇలా ఎంజాయ్ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంది కూడా జావ అయితే. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. మేమైతే ఇదే తాగుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.